ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయపు యేసయ్య ప్రేమగల మాటలతో మార్నింగ్ లవర్స్తో మీ ముందుకు రావటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. మీ ఆత్మీయ మేలు కోరి, మీ ఆత్మీయ క్షేమం కోరి ప్రతి ఉదయం యేసు ప్రభు వారి యొక్క ప్రేమగల మాటలతో మీ వద్దకు రావటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. వచనములో నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు అనేటటువంటి మాట ఒక వాగ్దానపూర్వకంగా ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు విమోచించినటువంటి దేవుడు కాబట్టి భయపడకు అని చెప్తా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు అనేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుని చేత విమోచించబడిన అనుభవాలు మనం చూస్తున్నాం. 400 సంవత్సరాలు పైబడి ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్న పరిస్థితుల్లో నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేక, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేక, శ్రమ, దుఃఖము, కష్టం ఎక్కువైపోతూ చాలినంత జీతం లేక, పిల్లల పరంగా, కుటుంబ పరంగా చాలా రకాలైనటువంటి బాధ, వేదన, శ్రమలు అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలో దిక్కులేని స్థితిలో ఉన్న సమయాల్లో వారి పితరుల దేవుడు వారికి గుర్తొచ్చి వారి పితరుల దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, మొరపెడుతున్నారు. దేవా, మాకు విడుదల దయచేయి. ఎన్నాళ్ళు మేము ఇలా బానిస బ్రతుకుల్లో బ్రతకాలి? ఎన్నాళ్ళు ఇలా ఈ ఐగుప్తు చెరలో మేము నలిగిపోతూ, మగ్గిపోతూ, కృంగిపోతూ ఉండాలి ఎన్నాళ్ళు అని మూలుగులతో పెద్దగా ప్రార్థన చేయటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి వాళ్ళకి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు మూలుగుతూ లోనలోనే కుమిలిపోతూ దేవునికి మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయాలలో దేవుడు వారి మొరను ఆలకించి, వారి మొరను విని, వారి ప్రార్థన, వారి మూలుగులు విని మరి దైవజనుడైనటువంటి మోషేతో మాట్లాడి మోషేను ఐగుప్తుకు పంపించి అక్కడ నుంచి ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొని రావడానికి 10 అద్భుతమైన కార్యాలు చేసి వారిని విమోచించినట్టుగా, విడుదల ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనకు తెలుసు ఈరోజు ఇజ్రాయేల్ దేశం ఎంత ఒక ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి, ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి మరి ఒక దేశంగా మరి మనకు కనిపిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించి వారి మొరను విని వారికి విడుదల ప్రకటించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించిన దేవుడు. నిన్ను ప్రేమించి నీ ఉన్న పరిస్థితుల్లో దేవునికి నువ్వు మొరపెడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక లోన్లోనే కుమిలిపోతూ, మూలుగుతూ, మనసులోనే ఏడుస్తూ, నలిగిపోతూ విడుదల కొరకు, విమోచన కొరకు ఎదురు చూస్తున్నావేమో. ఏ విడుదల కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఏ విడుదల కోసం నువ్వు ఏడుస్తున్నావో నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను చూశాడు. నీ మనసులో ప్రార్థన, నీ ఆవేదన, నీ వేదన, నీ శ్రమ, నీ దుఃఖం, నీ నిట్టూర్పు దేవునికి వినపడినది. దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని, నీ మూలుగును విన్నటువంటి దేవుడు నీకు విడుదల ప్రకటిస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు అని చెప్పేశాను. ఏ విషయంలో భయపడుతూ మూలుగుతున్నావో ప్రభు అంటున్నాడు, భయపడకు అని అంటున్నాడు. ఆయన భయము నుంచి విమోచన, విడుదల ప్రకటించే దేవుడు. ఏ భయ ఆందోళనకు గురవ్వాల్సిన పని లేదు. నిన్ను ప్రేమించిన దేవుడు నీతో ఉంటున్నాడు, నీ ఇంట్లో ఉంటున్నాడు. నీ మూలుగులు, నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ దుఃఖాన్ని, నీ వేదనను, నీ బాధను చూస్తున్నటువంటి దేవుడు విడుదల కలుగునుగాక, భయము తొలగిపోవునుగాక. ధైర్యంగా ఉండు, ప్రభు సన్నిధిలో ప్రభు వైపు చూడు. ఈ మాటలు నమ్మినట్లయితే నాతో ఈ ప్రార్థనలో ఏకీవించు. దయగల ప్రభువా, కృపగల దేవా, ఈ మాటలు వింటున్న
నీ ప్రియ బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. నీ బిడ్డలు ఏ విషయాల్లో నాయన విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, వారున్న పరిస్థితుల్లో విడుదల కొరకు ఎదురు చూస్తూ ఆందోళనలతో భయపడుతున్నారేమో. మీరు చెప్పారు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకని. ఇజ్రాయేలు దేవుడే మా దేవుడు, మా పితరుల దేవుడు, మా దేవుడు నాయన. ఈ మాటలు వింటున్న దేవుడు, వారిని ప్రేమించిన దేవుడు, విశ్వసించి నమ్మిన వారి జీవితంలో ఇజ్రాయేలుకి విడుదల ప్రకటించిన దేవుడు. నీ బిడ్డలకి యేసుక్రీస్తు నామములో ప్రతి విధమైన విడుదల నీ బిడ్డలకి కలుగునుగాక. భయము ఆందోళన తొలగిపోవునుగాక. యేసు నామములో నీ బిడ్డలకి శాంతి సమాధానం కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ అల్లాహ్.